ఈరోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే కేసీఆర్తోనని చెప్పి ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, అన్ని పార్టీల నాయకులు ఏదో ఒక సందర్భంలో ఒప్పుకున్నటువంటి పరిస్థితిని మరొకసారి అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది అని చెప్పి ఒకప్పుడు మహా న్యూస్ ఇంటర్వ్యూలో అయినా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ నాయకులైనటువంటి ఈటెల రాజేందర్ గారు కావచ్చు, అరవింద్ ధర్మపురి గారు కావచ్చు, వివిధ సందర్భాలలో కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నాటి కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అరుణ్ జైట్లీ గారు కావచ్చు, చిదంబరం గారు కావచ్చు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పి వివిధ సందర్భాలలో వాళ్ళు చెప్పినటువంటి ఆ కొటేషన్లన్నీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకో అవసరం ఉన్నది. సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా వారి ఆత్మకథలో వారు స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పి. ఇట్లా అఖిల పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో సహా కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అని చెప్పి వివిధ సందర్భాలలో వాళ్ళు చెప్పినటువంటి మాటలందరూ కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోనే యావత్ తెలంగాణ పౌర సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేటట్టు జరిగినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి.